ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫ్రీ బస్ పైన కొత్త రూల్స్ మహిళలకు అయితే వచ్చేసాయి. మరి ఏంటి ఆ రూల్స్? మరి ఫ్రీ బస్ ఉందా లేదా, ఏంటి ఆ రూల్స్ అనేది చూసేద్దాం. వివరాలకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక 6 స్కీమ్లను ప్రకటించిన విషయం తెలిసిందే మనకి. అయితే ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన రెండో రోజే మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించారు, బస్సు ఫెసిలిటీ. గతేడాది డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హైదరాబాద్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 15 నుంచి 0 టికెట్స్ ఇస్తున్నారు. ఈ స్కీమ్తో ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ నేపథ్యంలో టీఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో 1500 ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు టాప్గా వినిపించింది. కాగా జూలై నాటికి 450 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పథకాలలో మహిళలకు ఉచిత బస్సు అయితే ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం కష్టాంతరంగా నడవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ బస్సులు రద్దీ కూడా భారీగా పెరిగిపోయింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం చేయాలని భావించే మహిళలు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మరి ఈ విషయంని తప్పక గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగానే చెప్పాలి. ఆధార్ కార్డు చూపిస్తేనే ఉచితంగా బస్సు ప్రయాణం చేయగలరు, లేకపోతే లేదు. టికెట్ అనేది కొనాల్సిందే. అయితే ఇప్పుడు ఆధార్ ఉన్నా కూడా ఇబ్బందులు తప్పవు. అదేంటని ఆధార్ కార్డు ఉంటే ఉచితంగానే బస్సు జర్నీ చేయొచ్చు కదా, మరి ఇబ్బందులు ఎందుకు వస్తాయి అని అనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్గా ఉండేలా చూసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నార్కర్నూలు బస్సు జర్నీ మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. ఆధార్ కార్డు ఉన్నా కూడా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలా ఆధార్ కార్డు చూపిస్తే ఉచితంగానే బస్సు ప్రయాణం చేయొచ్చుగా అని మీరు అనుకుంటున్నారు. అయితే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆధార్ కార్డులో పాత ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడవచ్చు. అంటే కొత్తది కాకుండా ఆధార్ కార్డు ఎప్పటిదో ఉంటుంది. ఇప్పుడు చూడటానికి ఆధార్ ఫోటోలు పొంతన కూడా ఉండట్లేదు. అయితే మహిళలకు కూడా ఇలాంటి ఘటన ఎదురవుతుంది. బస్సు ఎక్కిన కొందరు మహిళల విషయానికి వస్తే పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆధార్ కార్డులో చిన్నప్పటి ఫోటోలు ఉంటున్నాయి. మహిళలకైతే పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఉచిత బస్సు ప్రయాణం కొత్త రూల్స్ ఇవే. దానిని అప్డేట్ అనేది చేసుకుంటేనే సరిపోతుందని, దానివల్ల ఆధార్ ఫోటోలోని ఫేస్కి ప్రస్తుతం ఆమెకి పొంతన ఉండడం లేదు. దీనివల్ల టికెట్ తప్పడం లేదు. కాబట్టి మీరు కూడా ఆధార్ కార్డుతో ఫోటోని చాలా ఏళ్ళుగా ఉంటే అప్డేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే ఆధార్ కార్డులో ఫోటోలు మాత్రం అప్డేట్ చేసుకోండి. లేదంటే బస్సు ఎక్కితే డబ్బులు కట్టి టిఫిన్ కొనుక్కొని ప్రయాణం చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాత ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఆంధ్రప్రదేశ్ అని ఉండవచ్చు. దానివల్ల ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏపీ అని ఉంటే ఉచిత బస్సు ప్రయాణం చేయడం అసలు కుదరదు. కాబట్టి అందరూ కూడా అప్డేట్ చేసుకొని ఉచిత బస్సు ప్రయాణం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అప్పుడే ఇలాంటి ఇబ్బందులు లేకుండా బస్సు ప్రయాణం చేయవచ్చు. థ్యాంక్ యూ.